ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి తన నిర్ణయాలతో ఇతర దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారుల భరతం పడుతున్న ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో భారీ షాక్ ఎదురయ్యే ముప్పు పొంచి ఉంది. H1B, L1 వీసాలను ఆటో రెన్యువల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేయాలని ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. వర్క్ వీసాలకు ఆటో రెన్యువల్ అనేది ఇమిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరమైందన్నారు. దీంతో అమెరికాలో వర్క్ వీసాల మీద ఉన్న వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలో H1B, L1 వీసాల గడువును పొడిగింపును పెంచుతూ బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇది కేవలం 180 రోజులు ఉండగా గత సర్కార్ 540 రోజులకు పెంచింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కఠిన వలసల నియంత్రణ, కఠిన వీసా రూల్స్కు ఇది అడ్డంకిగా మారుతుందని సెనేటర్లు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఇద్దరు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ నిబంధనను 13 జనవరి 2025న డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఫైనల్ చేసింది. ఇక ఇది వలసదారులు, శరణార్థులు, అలాగే గ్రీన్ కార్డ్ దారులు, H1B, L1 వీసాదారుల భార్యలపై ప్రభావం చూపింది. భారీ సంఖ్యలో వర్క్ వీసాలపై పనిచేస్తున్న భారతీయులు లబ్ధి పొందారు. ఇక సెనేటర్లు జాన్ కెన్నడీ అలాగే రిక్ స్కాట్లు కాంగ్రెస్ రివ్యూ యాక్ట్ కింద జనవరి 31న బైడెన్ నిర్ణయం రద్దు తీర్మానం ప్రతిపాదించారు. బైడెన్ కార్యవర్గం వర్క్ పర్మిట్స్ను ఆటోమేటిక్గా 540 రోజులు పొడిగించేలా నిబంధన తీసుకువచ్చిందని జాన్ కెన్నడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇమిగ్రేషన్ చట్టాల అమలును దెబ్బతీస్తుందని ఆరోపించారు. అమెరికా భద్రత కూడా ప్రమాదంలో పడుతుందని కెన్నడీ వ్యాఖ్యానించారు. మరోవైపు బైడెన్ నిర్ణయాన్ని స్కాట్ ఖండించారు. అక్రమ వలసదారులు ఏళ్ల తరబడి అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఇది సహకరిస్తుందని వ్యాఖ్యానించారు ఆయన. ఈ నిబంధనలు రద్దు చేయకుండా అక్రమ వలసదారులను గుర్తించడం కష్టమని అభిప్రాయపడ్డారు.